హలో గాయ్స్. సో హాస్టల్లో ఉండే వాళ్ళకైతే ఇలా ఎగ్ బాయిలింగ్ ఇలాంటి కష్టాలన్నీ తెలుస్తాయి. సో మేమైతే హాస్టల్లో మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టారు. సో బాడీకి కొంచెం ప్రోటీన్ కావాలని చెప్పి ఎగ్స్ తింటాము. సో దానికోసం మేమైతే ఎగ్ బాయిలర్లో ఎగ్స్ ఇలా బాయిల్ చేసుకుంటాం అనమాట. సో ఈ ఎగ్ బాయిలర్ వచ్చేసి మీషోలో అయితే అవైలబుల్గా ఉంది. అరౌండ్ 300 to 400 మధ్యలోనే ఉంటుంది. సో కెటిల్ కన్నా ఈ ఎగ్ బాయిలర్లో ఎగ్స్ అయితే చాలా బాగా బాయిల్ అవుతాయి. సో అండ్ కెటిల్ కన్నా ఇది వచ్చేసి కాస్ట్ కూడా చాలా తక్కువ. సో కెటిల్ కన్నా ఎగ్ బాయిలర్లోనే ఎగ్స్ చాలా బాగా బాయిల్ అవుతున్నాయి. కెటిల్లో ఎగ్ సరిగ్గా బాయిల్ అవ్వకముందే ఆఫ్ అయిపోతుంది వాటర్ హీట్ ఎక్కగానే. సో ఎగ్ బాయిలరే ప్రిఫర్ చేస్తే బెటర్. అండ్ కరెక్ట్గా వాటర్ వేసి ఒక 15 minutes ఇస్తే చాలు ఎగ్ మంచిగా బాయిల్ అయిపోతుంది. ఒకవేళ వాటర్ తక్కువ వేస్తే వాటర్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. సో వాటర్ ఫుల్గా కరెక్ట్గా వేయాలి. సో అది 15 minutes అయిన తర్వాత మనం టైం లిమిట్ చూసుకొని ఆఫ్ చేసుకుంటే ఎగ్ మంచిగా బాయిల్ అవుతుంది. సో ఎగ్ ఎలా బాయిల్ అయిందనేది కూడా వీడియో తీసి చూపిస్తున్నాను. సో వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ టు లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్